గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదోళ్ళ బతుకులల్లో పొత్తు ఒడిసినాదో పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలా 100 రోజుల పని దొరికినాదో మన ఊరి పల్లెలన్నీ బాగు చేయంగా మన వనరులు వెంచంగా స్వచ్ఛ గ్రామం కొరకు అందరూ కదలి రావాలమ్మా ఊరికి పేరును దేవాలమ్మా గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదోళ్ళ బతుకులల్లో పొత్తు ఒడిసినాదో పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలో 100 రోజుల పని దొరికినాదో పొద్దు ఒడవంగానే ఊరి ప్రజలంతా పనికి సిద్ధం కావంగా అమ్మ నాన్న అన్న అక్క అందరూ కదలంగా పనికి కలిసి రావంగా పలుగు పారా చేత బట్టి పనులే చేయంగా పనికి బయలుదేరంగా దేవన్న శంకరన్న ఝాన్సీ సంధ్యారాణి రామేశు రామకృష్ణ ఊరంతా ఉమ్మడిగా పనులే చేయంగా చక్కటి పల్లెగా మార్చంగా గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదోళ్ళ బతుకులల్లో పొత్తు ఒడిసినాదో పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలా 100 రోజుల పని దొరికి ఇట్లే పోతాను మాట్లాడుతున్నా మీరే కాదు గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదోళ్ళ బతుకులల్లో పొత్తు ఒడిసినాదో పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలా 100 రోజుల పని దొరికినాదో మన ఊరి పల్లెలన్నీ బాగు చేయంగా మన వనరులు వెంచంగా స్వచ్ఛ గ్రామం కొరకు అందరూ కదలి రావాలమ్మా ఊరికి పేరును దేవాలమ్మా గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదోళ్ళ బతుకులల్లో పొత్తు ఒడిసినాదో పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలో 100 రోజుల పని దొరికినాదో పొద్దు
ఒడవంగానే ఊరి ప్రజలంతా హామీ పనికి సిద్ధం కావంగా అమ్మ నాన్న అన్న అక్క అందరూ కదలంగా హామీ పనికి కలిసి రావంగా పలుగు పారా చేత బట్టి పనులే చేయంగా హామీ పనికి బయలుదేరంగా దేవన్న శంకరన్న ఝాన్సీ సంధ్యారాణి రామేశు రామకృష్ణ ఊరంతా ఉమ్మడిగా పనులే చేయంగా చక్కటి పల్లెగా మార్చంగా గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదోళ్ళ బతుకులల్లో పొత్తు ఒడిసినాదో పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలా 100 రోజుల పని దొరికినాదో గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదోళ్ళ బతుకులల్లో పొత్తు ఒడిసినాదో పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలా 100 రోజుల పని దొరికినాదో మన ఊరి పల్లెలన్నీ బాగు చేయంగా మన వనరులు పెంచంగా స్వచ్ఛ గ్రామం కొరకు అందరూ కదలి రావాలమ్మా ఊరికి పేరును దేవాలమ్మా గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదోళ్ళ బతుకులల్లో పొత్తు ఒడిసినాదో పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలో 100 రోజుల పని దొరికినాదో పొద్దు ఒడవంగానే ఊరి ప్రజలంతా గట్టి విధంగా ఉన్నాయి. గట్టి కూడా నీట్గా చూడండి ఒకసారి అమ్మ నాన్న అన్న అక్క అందరూ కదలంగా ఇది కూడా అదే మాట్లాడతారు. నీట్గా పలుగు పారా చేత బట్టి పనులే చేయంగా హామీ పనికి బయలుదేరంగా దేవన్న శంకరన్న ఝాన్సీ సంధ్యారాణి చేయలేదు, రామేశు చేస్తున్నారు. రామకృష్ణ ఊరంతా ఉమ్మడిగా పనులే చేయంగా చక్కటి పల్లెగా మార్చంగా గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదోళ్ళ బతుకులల్లో పొత్తు ఒడిసినాదో పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలా 100 రోజుల పని దొరికినాదో గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదోళ్ళ బతుకులల్లో పొత్తు ఒడిసినాదో పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలా 100 రోజుల పని దొరికినాదో మన ఊరి పల్లెలన్నీ బాగు చేయంగా మన వనరులు పెంచంగా స్వచ్ఛ గ్రామం కొరకు అందరూ కదలి రావాలమ్మా ఊరికి పేరును దేవాలమ్మా గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదోళ్ళ బతుకులల్లో పొత్తు ఒడిసినాదో పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలో 100 రోజుల పని దొరికినాదో
వర్గాలంతా ఉపాధి హామీ పనికి సిద్ధం కావంగా అమ్మ నాన్న అన్న అక్క అందరూ కదలంగా ఉపాధి హామీ పనికి కలిసి రావంగా పలుగు పారా చేత బట్టి పనులే చేయంగా ఉపాధి హామీ పనికి బయలుదేరంగా దేవన్న శంకరన్న ఝాన్సీ సంధ్యారాణి రామేశు రామకృష్ణ ఊరంతా ఉమ్మడిగా పనులే చేయంగా చక్కటి పల్లెగా మార్చంగా గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదోళ్ళ బతుకులల్లో పొత్తు ఒడిసినాదో పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలా 100 రోజుల పని దొరికి ఫీల్డ్ అసిస్టెంట్ అన్నమాట. ఎలా చేపిస్తున్నాడో చూడండి. మీరు ప్రతి వీడియో మీరు చూసే ఉంటారు, అక్కడ కూడా తీసినాము. చూడండి ఎంత బాగుందో చూడండి, నీట్గా చేసినాడు. ఆ పక్క చెత్త చెదారం దరిద్రంగా ఉంది. వీళ్ళ దగ్గరుండి మళ్ళీ పని చేపిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ అనమాట రవి, మిస్టర్ రవి గారు నెంబర్ 1గా చేపిస్తున్నారు. ఇదే మాదిరి మీ ఊర్లో ఎంతమంది చేస్తున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. పంచాయతీ మొత్తం కూడా 400 మంది పనిచేస్తున్నారు తిమ్సిట్పల్లిలో. ఫీల్డ్ అసిస్టెంట్ అనమాట ఇతను. రైల్వే కోడూరు మండలము. ఎలా పనిచేపిస్తున్నారో మీరే చూడండి. సూపర్ గా పనిచేస్తున్నాడు. ఆ వల్ల కూడా మనం వంక దగ్గర పనిచేస్తున్నారు, అలాగే అడవిలో కూడా పనిచేస్తున్నాడు. తనకి ఇదే పని పొద్దున్న నుంచి దాకా వీళ్ళకి పని అయిపోయినంత వరకు పని చూసుకుంటా, మీటర్ కొలుచుకుంటా, వీళ్ళ దగ్గర పని చేయకుండా ఎన్నే ఉంటాడు. ఒక వీళ్ళు ఎండల కాలం కాబట్టి వీళ్ళకి నీళ్లు కూడా సప్లై చేసే అవకాశం కూడా ఇతనే కల్పిస్తున్నాడు అనమాట. ఇతనే తెచ్చి కూడా ఇస్తున్నాడు. ఇదే మాదిరి మీరు ఎంతమంది చేపిస్తున్నారు మీ ఊర్లో గానీ మీ పంచాయతీలో గానీ ఒకసారి కామెంట్ సెక్షన్ లో పెట్టండి.